వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఉన్నారు. రాము గారు, మిగిలిన వాళ్ళకంటే డిఫరెంట్గా ఉండడానికి అది ప్రయత్నమా, కాన్షియస్గా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారా, లేకపోతే మీ నేచరే అంతని చెప్తారా? ఐ థింక్ మై నేచర్. సో ఆల్వేస్ ఎవర్ సిన్స్ రిమెంబర్ కాన్షియస్గా నేను ఈవెన్ ఐమ్ టాక్ కాన్షియస్గా అంటే నేను అంటే మనకు ఎగ్జాక్ట్ ఏజ్ అనేది గుర్తుండకపోవచ్చు, 6, 7, 8 years. ఆ టైంలో కూడా ఐ యూస్ టు హియర్ పీపుల్ టెలింగ్ మళ్ళీ విపరీతంగా ఆలోచిస్తాడని, విపరీతంగా వ్యతిరేకంగా వాట్ ఎవర్ యు కాల్. ఎక్కడి నుంచి వచ్చింది అది? అంటే ఏమైనా గుర్తుందా ఆ థాట్ ప్రాసెస్? ఐఎమ్ షూర్ ఇట్ ఈస్. ఐ థింక్ ఇట్ విల్ బి అ క్వశ్చనింగ్ నేచర్ అనేది, నాట్ టు టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అనేది ఇన్బిల్ట్లో ఉంటుంది అనుకుంటున్నాను. అది ఐ థింక్ ఇట్ షుడ్ బి పార్ట్లీ జెనెటిక్. దానికి జెనెటిక్ పార్ట్లీ సంబంధం ఉందా? ఐ థింక్ సో. ఎందుకంటే నాకు అర్లియెస్ట్ మెమరీ, మా నాన్నమ్మ చాలా భక్తురాలు, ఆవిడ ఎప్పుడు రామకోటి అంతా. సో ఆవిడ నాకు ఏదో సినిమా చూపించారు ఒక, అప్పుడు ఆ సినిమాలో ఎలా ఉండే అంటే ఒక బాణం తీసి ఇలా ఒక మంత్రం చదివి వేస్తారు, అవతల అతను అక్కడ రాముడు ఎవరో ఆ బాణం ఎలా వస్తుందో చూసి మళ్ళీ ఈయన తీసి ఇంకో మంత్రం వేసి పెడితే ఆ 2 షేపులు మారి కొట్టుకుంటాయి అక్కడ ఆకాశంలో. వీళ్ళిద్దరు చూస్తూ ఉంటారు. అప్పుడు నేను మా నాన్నమ్మని ఇవి 2 బాణాలు వేసాక ఇద్దరు వాటి చూస్తున్నప్పుడు ఒకటి ఇటేపు చూసి వేసేయచ్చు కదా అంటే నేను కొట్టింది మా నాన్నమ్మ. సో ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ కాన్షియస్ థింగ్. ఐ రిమెంబర్ మీ ఆస్కింగ్ ఎ క్వశ్చన్ వితౌట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. సో అప్పుడు పక్కన వాళ్ళందరూ అలా శ్రీరాముడు అని అన్నప్పుడు నేను ఇలాంటి క్వశ్చన్ వేసానంటే అప్పుడు, సో ఒకవేళ నేను అంటే ఇప్పుడు చాలామందికి ఒక దేవుడు ఆశీస్సులతో పుట్టడం అలాంటివి ఉంటుంది, నాకేదైనా ఒక దైవ ఆశీస్సుతో పుట్టి ఉంటుందని నాకు ఒక అనుమానం. అందుకని ఐ కీప్ థింకింగ్ ఇన్ ఆపోజిట్. కొంతమంది మీ మీద కామెంట్ చేస్తూ ఉంటారు, మీరు ఎప్పుడు రాముడు, శివుడు, గణపతి, బాలాజీ గురించి ఎందుకు మాట్లాడతారు, మీరు ఇతర మతాల దేవుడి గురించి మాట్లాడడానికి రాముకు కూడా భయం అని. పాయింట్, మన దేవుళ్ళు కొన్ని అసోసియేటెడ్ కథలు వేరే దేవుడికి ఏది ఉండవు. ఇప్పుడు దానివల్ల నేను ఆ మతాన్ని నేను ప్రశంసిస్తానని చెప్పట్లా. ఇక్కడ నేను మతం కూడా మాట్లాడలేదు, రిలీజియన్ కూడా నేను మాట్లాడలేదు, గాడ్స్ కూడా మాట్లాడలేదు, బిలీఫ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాను. యు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ రిలీజియన్. నో, ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అట్ ఆల్, ఆఫ్ ఎనీ గాడ్. ఇక్కడ ఏంటంటే మనకి అసోసియేటెడ్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో మన గాడ్స్లో, ఐ ఫైండ్ దెమ్ వెరీ ఫన్నీ అండ్ రిడిక్యులస్. దట్ ఈస్ దాని గురించి నేను మాట్లాడతాను, కానీ ఎప్పుడు డైరెక్ట్గా దేవుణ్ణి కించపరిస్తే నేను ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మిమ్మల్ని ఎవరు పలకరించకూడదు, బాగున్నారా అని కానీ గుడ్ మార్నింగ్ కానీ చెప్పకూడదు. ఎందుకని? దాని ఐ ఫీల్ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న షూటింగ్ వచ్చింది అనుకోండి, నా యూనిట్లో అందరూ గుడ్ మార్నింగ్ అంటే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పారు, నేను కూడా చెప్పాలి గుడ్ మార్నింగ్. అప్పుడు ప్రతి గుడ్ మార్నింగ్కి గౌరవంగా విష్ చేసి వదిలేయచ్చు వాళ్ళు కాదు, కానీ అది కాదు. మీరు గుడ్ మార్నింగ్ నేను గుడ్ మార్నింగ్ అంటే ఆ 2 సెకండ్లు నా లైఫ్లో వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే నేను ఐ వాంట్ టు థింక్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు థింక్. ఐ డోంట్ గివ్ మై టైమ్ టు సంబడి అవే టు సే స్టూపిడ్ థింగ్స్ లైక్ గుడ్ మార్నింగ్, భోంచేసారా, అంత పయనం బాగా జరిగిందా, ఎప్పుడంటే స్కెడ్యూల్ ఎంతవరకు, అలాంటి కైండ్ ఆఫ్ ఏ బేనల్ టాక్ ఐ కాంట్ స్టాండ్. ఇప్పుడు జస్ట్ పలకరింపుగా, ఇప్పుడు పలకరింపే, కానీ ఆ పలకరింపు స్టూపిడ్ పలకరింపు నా లైఫ్లో 1 సెకండ్ 1/2 సెకండ్ తీసేసుకుంటాను. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్. అసలు సొసైటీతో మీరు ఎలా రిలేట్ అవుతారు అంటే? సో నేను ఐ విల్ కట్. ఇప్పుడు హలో అని చెప్పిన వాళ్ళకి నేను డైరెక్ట్గా మాట్లాడతాను. నేను మాట్లాడాల్సిన టాపిక్ డైరెక్ట్ విషయం అంతే. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ 1 సెకండ్ ఆఫ్ మై లైఫ్ విచ్ ఈస్ నాట్ గివింగ్ మీ ప్లెజర్. అంటే నేను ఒక పాజిటివ్ వర్క్, క్రియేటివ్ వర్క్ నేను వాడతానని అంటలా. నా స్పేస్లో నేను ఇంకోళ్ళ కోసం నా 1 సెకండ్ టైం వేసి నేనే అనుభవించాలి, నేనే ఆస్వాదించాలి అని ఒక స్వార్థం నుంచి వచ్చిన బిహేవియర్. ఎవరితో అలాగే ఉంటారా, లేకపోతే కొంతమంది మీకు గ్రూప్ ఉంటుందా? ఆబ్వియస్లీ ఇప్పుడు క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఎవరితో అయినా అంటే, ఇప్పుడు నో వన్ కెన్ హ్యావ్ ద పవర్ టు ఎగ్జాక్ట్లీ బిహేవ్ ద సేమ్ వే విత్ ఎనీథింగ్. ఇప్పుడు నేను ఆకాశంలో ఎగరగలుగుతా అన్న కోరుకోవచ్చు కదా, అది మీకు లిమిటేషన్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ ఐ విల్ ఎక్సర్సైజ్ మై పవర్. సో కమింగ్ టు ట్వీట్స్. సో ట్వీట్స్ మీ ఒపీనియన్స్ అన్ని పెడుతూ ఉంటారు. ఒక రకంగా ఇంకో లాంగ్వేజ్ చెప్పాలంటే గిల్లుతూ ఉంటారు. స్టార్స్ గురించి మాట్లాడతారు, దేవుళ్ళ గురించి మాట్లాడతారు, ప్రజెంట్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు. సపోజ్ పవనిజం ఉంది, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు, అభిమానిగా ఇది కోరుకుంటున్నాను అది కోరుకుంటున్నాను అని మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. అంటే ఏంటి, ఎట్లా మీ దృష్టిలో సపోజ్ పవన్ కళ్యాణ్ అంటే ఏంటి అంటే? ఇప్పుడు ట్వీట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక థాట్ అనేది. థాట్ అనేది ఎవరి గురించి అయినా దేని గురించి అయినా మీకు మారుతుంది. ఎందుకంటే న్యూ ఇన్ఫర్మేషన్ వస్తే, మీకు కొత్త ఆలోచన వస్తుంది, మీకు ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది దాని మీద.
దాన్ని బట్టి మీ ఎమోషన్ మారుతూ ఉంటుంది. ఒక ఏ ఇష్యూనో మీరు తీసుకోండి, మీరు ఎన్నప్పుడు ఒకలాగా నచ్చు, వేరే ఎన్నాక దాన్ని మార్చుకోవచ్చు, దాని తర్వాత మళ్ళీ మారచ్చు, ఏదైనా జరుగుతుంది. సో దేని మీద అయినా ఒక పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఉండదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను సడన్గా చూశాను, తన పార్టీ పేరేంటండి, జనసేన పెట్టినప్పుడు ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఏదా ఫస్ట్ స్పీచ్ అక్కడ వేరే ఇట్ హ్యాపెండ్, ఐ రియలీ లైక్డ్ ఇట్. దాని మీద నేను స్పందించాను. వైజాగ్లో స్పీచ్ నాకు నచ్చలేదు. పవన్ పార్ట్నర్ గారు రాసిన బుక్ నాకు నచ్చలేదు. ఇంకోటి అయితే చాలా నచ్చింది. సో సేమ్ థింగ్, ఇప్పుడు నేను సినిమా తీసాను, ఆ సినిమా నచ్చింది, ఇంకో సినిమా మీకు నచ్చలేదు, ఇంకో సినిమా చందనం, ఇంకో సినిమా చాలా బాగుంది అన్నారు. సో ఒక రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ మేకర్ అని జనరలైజ్ చేయలేము కదా అప్పుడు, బికాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ టైమ్స్ అండ్ డిఫరెంట్ ఫిల్మ్స్. సేమ్ థింగ్ విత్ పవన్. వాట్ ఐ లైక్ ఐ విల్ గో అవుట్ ఆఫ్ మై వే టు ప్రైజ్, వాట్ ఐ డోంట్ లైక్ ఐ విల్ సే ద సేమ్. మ్యాగీ గురించి ప్రపంచం అంతా బ్యాన్ చేస్తూ ఉన్నప్పుడు మీరు మ్యాగీతో ఫోటోలు దిగి పొద్దున, అప్పుడు కూడా చాలా మందిని ఇరిటేట్ చేశారు, మీ భాష చెప్పాలి. సో దాన్ని ఎలా సపోర్ట్ చేసుకుంటారు? సరిపోయింది. ఎనీథింగ్ మీరు స్ట్రాంగ్గా మీరు ఒపీనియన్ చెప్పినప్పుడు కొంతమంది ఇరిటేట్ అవ్వచ్చు, కొంతమంది అమ్యూజ్ అవ్వచ్చు, కొంతమంది ఎంటర్టైన్ అవ్వచ్చు, కొంతమందికి ఇష్టం కలగవచ్చు, కొంతమంది నేను పిచ్చోడు అనుకోవచ్చు, వడవర్, అది రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. బట్ నాకు ఇప్పుడు సపోజ్ మ్యాగీలో ఏదో ఉంది, ఉండకూడదు ఏదో ఉంది అనుకున్నాం, వండకూడని చాలా చాలా అట్లా ఉండేవి. నా పాయింట్ ఏంటి, మన ఇన్ని హోటల్స్ ఉన్నాయండి, ఆ హోటల్స్ ఎవడో చెక్ చేస్తారు, వాళ్ళు ఎలా ఫుడ్ చేస్తున్నారు, ఎవడు ఎక్కడ చెక్ చేయడు. కేవలం మ్యాగీ ఒకదాని, మ్యాగీ అంటే క్యూట్గా ఒక చిన్న పిల్ల ముద్దుగా ఉంటుంది, నాకు అందరూ కలిసి ఒక చిన్న పిల్లలు అన్యాయం చేసేస్తున్నారు అనే ఒక ఆవేదనతో నేను నా సపోర్ట్గా పెట్టింది. సో యు ఆర్ వెరీ హ్యాపీ దాని మీద బ్యాన్ కనుక తీసేస్తా. నేను మ్యాగీ గెలిచాం యుద్ధంలో. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ మీకు అమ్మాయిలు. ఆబ్వియస్లీ అమ్మాయిలు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్లు. ఆ టాపిక్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అని మీరు చెప్తున్నారు. సరే, మీ దృష్టిలో స్త్రీ అంటే ఏంటి? స్త్రీ అంటే ఒక ఆహ్లాదం, ఒక అందం, ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ దట్ వై ఎ పర్సన్ షుడ్ బి అలైవ్. అంటే మీరు బతుకున్న దానికి ఎందుకు బతకటం, ఏముంది లైఫ్లో అనేది క్వశ్చన్స్ అడిగితే దాంట్లో డెఫినెట్లీ ఐ థింక్ విమెన్ ఆర్ వన్ రీజన్. ఐ వుడ్ పుట్ దట్ వే. అందరూ విమెన్ వస్తారా అందులోకి? నాట్ నెసెసరీ, ద విమెన్ యూ లైక్. యా, ఓకే. అమ్మాయిలు అంటే ఆబ్వియస్ గా సెక్స్, దాన్ని ఆఫ్ కోర్స్, యా, దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ టెల్లింగ్, రైట్? యా, ఆఫ్ కోర్స్. లేదు, చూడడానికి, ఆరాధించడానికి, ఆల్ దిస్ ఎ పార్ట్ ఆఫ్ సెక్స్ అనేది మీకు ఫిజికల్ యాక్ట్ అవసరం లేదు కదా, జస్ట్ విజువల్ కెన్ బి దట్. ఒక visual, everything to do with women, so whether it's a visual or a sound or any interaction, everything comes under the same. So అందరూ అమ్మాయిని అదే దృష్టితో చూస్తారా? ఏ అమ్మాయినైనా అంటే ఇట్ డిపెండ్స్. సెక్సువల్ గానే చూస్తారా? వేరే ఏముండదు అమ్మాయి అనేటప్పటికి? ఇప్పుడు నాకు ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఇప్పుడు మెన్ అండ్ విమెన్, ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఎబిలిటీ ఉంటుంది, కేపబిలిటీ ఉంటుంది. అంటే మీరు ఏం చదువుకున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, ఎలాంటి మనిషి మీరు, దీనికి జెండర్ లేదు. అది మగవాడికైనా ఆడదని. ఇప్పుడు సపోజ్ మీరు మాట్లాడటం నాకు ఇష్టం అనుకోండి, మీరు ఎలా ఏం మాట్లాడుతున్నారని, మీరు అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు మాట్లాడే మాటల్ని ఐసోలేట్ చేస్తే మీ జెండర్ ఏంటనేది మీనింగ్ లేదు. జెండర్కి మీనింగ్ ఎప్పుడు వస్తుంది? న్యాచురల్ ఇన్స్టింక్ట్లో నాకు అమ్మాయి అంటే అట్రాక్షన్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఇంటెలిజెన్స్, ఎబిలిటీ, ఆ అమ్మాయి పైలటా లేకపోతే డాక్టరా అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ ఫర్ దట్. దట్ ఈస్ హౌ ఐ డిస్టింగ్విష్ ద హోల్ థింగ్. ఇప్పుడు ఒక అమ్మాయి ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ అనుకుందాం. సో కేవలం వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుందా? ఐ కాంట్ స్పీక్ ఫర్ అదర్స్ అండి. అంటే నాకు అసలు ఫ్రెండ్స్ లేరు, చాలా మందికి ఫ్రెండ్స్ ఉంటారు. సో వాళ్ళు ఎట్లా చూస్తారంటే నేను చెప్పలేను, బికాజ్ ఐ డోంట్ థింక్ ఆర్ ఫీల్ లైక్ దెమ్. బట్ నాకు ఒక అమ్మాయి ఫ్రెండ్ అయితే అవ్వదు, ఎందుకంటే నాకు అసలు అబ్బాయిలో ఫ్రెండ్స్ లేరు, ఇంకా అమ్మాయిలు ఉండటం అయితే క్వశ్చన్ లేదు. బట్ అమ్మాయిలు ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఫ్రెండ్స్. యా, బికాస్ ఫ్రెండ్స్ అనేది నా ఉద్దేశంలో యు ఆర్ డిపెండెంట్ ఎమోషనల్లీ ఆన్ దెమ్. మీ కష్టసుఖాలు చెప్పుకుని అలాంటిది నాకు అసలు అలాంటి రిలేషన్షిప్ ఉండదు ఎవరితో. మీరు ఎమోషనల్గా ఎవరితోనూ కనెక్ట్ అవ్వను, నేను డిపెండ్ అవ్వను, ఇంటరాక్ట్ అవ్వను. ఎందుకో నమ్మాలనిపించట్లా, ఎక్కడో అక్కడ ఏదో ఒక అమ్మాయితో ఎమోషనల్ కనెక్ట్. అది ఇంకో మీ ఎందుకో నమ్మాలనిపించండి, మీరు నమ్మడం ఇష్టం లేదు. ఇప్పటి వరకు ఇన్నేళ్లలో ఒక్క అమ్మాయితో కూడా ఎమోషన్స్ తో కనెక్ట్ అవునండి. అది నేను చెప్పేది ఏంటంటే ఎమోషన్స్ తో, ఇప్పుడు నేను ఎమోషనల్ పర్సన్ కానీ ఎమోషన్స్ తో కనెక్ట్ అవును. దానికి రీజన్ ఏంటంటే
ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయడానికి, నేను ఎమోషన్స్ కంట్రోల్ చేయడానికి ఒక ఫండమెంటల్, నేను ఎమోషన్స్ కంట్రోల్ చేస్తాను, బట్ ఐ నెవర్ లెట్ ఎమోషన్స్ కంట్రోల్ మీ. ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, అద్భుతంగా మీరంటే నాకు ప్రాణం, ఇంకా మీరు లేకపోతే ఉండలేనని చెప్పింది, వాట్ ఈస్ యువర్ ఇమీడియట్? నేను పారిపోతాను. ఎందుకంటే నాకు ఎవరైనా నన్ను లవ్ చేస్తే నాకు భయం. ఎందుకంటే ఎవరి ప్రేమనైనా మీరు తీసుకుంటే మీ మెంటల్ ఎనర్జీ, మీ టైం అంతా వెళ్ళిపోతుంది దాంట్లో. అందులో ఆహ్లాదం. అప్పుడు నేనే ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తాను కానీ ఆ అమ్మాయి ప్రేమించకూడదు. ఎందుకంటే నేను ప్రేమించినప్పుడు నా టైంలో ప్రేమిస్తాను, నాకు టైం ఉన్నప్పుడే. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తే నాకు ఇవ్వకూడని టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. అది డిఫరెన్స్. మీ ఫ్రీడమ్ మీకు ఇచ్చేస్తుంది, మీరు ఎంతైనా ప్రేమించుకోండి, తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది, మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు, అప్పుడేం ప్రాబ్లం లేదు, అప్పుడేం లేదు. దట్ ఈస్ ఓకే. దట్స్ ఓకే, దట్స్ ఫ్యాంటాస్టిక్. అలా ఎంతమంది ఉంటారు? ఎవరు ఉండరు మీ లిస్ట్లో. అలా మొత్తం నా కెరియర్లో ఎప్పుడు, నా లైఫ్లో ఎప్పుడు అమ్మాయి అలాంటి అమ్మాయి తగలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి, మీ ఫోటో పెట్టుకుంటా మా ఇంట్లో. రైట్. తర్వాత రామోయిజం మాత్రమే ఎందుకు? ఇప్పుడు చాలా మంది ఉన్నారు, కాసేపు అనుకుందాం, రాజమౌళియిజమో లేకపోతే వివి వినాయకిజమో లేకపోతే పూరియిజమో, ఇలా ఏ ఇజాలు లేవు, కేవలం రామోయిజమే ఎందుకు వచ్చిందంటే, ఇందాక నేను చెప్పాను కదా మీకు, ఇజం అనేది ప్రతి ఒక్కటిగా ఉంటుంది. ఒకటి అది చెప్పగలిగే ఉండాలా, నిజంగా ఉండాలి, లేకపోతే వాళ్ళు అందరిలాగే అన్నీ ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు చెప్పేదానికి మీనింగ్ ఉండదు. మీ అందరూ అనుకునే దానికి ఒక ఆపోజిట్గానో, ఒక డిఫరెంట్గానో, ఒక వేరే పర్స్పెక్టివ్లో చెప్పినప్పుడే ఆ ఇజం అనేది బయటకు వస్తుంది. మోస్ట్ పీపుల్ అయితే వాళ్ళ లోపల ఉన్న బయటికి చెప్పే ధైర్యం ఉండదు, లేకపోతే చెప్పే కెపాసిటీ ఉండదు, లేకపోతే డిఫరెన్స్ ఫ్రమ్ ద యూజువల్ సెట్ ఆఫ్ థింకింగ్ అనేది ఆ డిఫరెన్స్ ఎక్కువ లేనప్పుడు దానికి అది బయటికి రాదు. దట్స్ వై లుక్ ఎట్ ఇట్. సీ ఫర్ ఎగ్జాంపుల్, నా పాన్ బ్యాన్ అయింది అనుకోండి, మొత్తం ఇండియాలో ఐ వాజ్ ద ఫస్ట్ గై అన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ టు డిఫెండ్ ఇట్. యూనో, నా తర్వాత వచ్చారు చాలామంది. ఎందుకంటే ఇష్యూ అనేది మీకు ఒక గిల్ట్, ఒక ఎంబారెస్మెంట్తో కూడుకుంది కాబట్టి దాని గురించి బాగా చెప్పడానికి భయపడతారు. యూనో, సో అది మీరు ధైర్యంతో చెప్పారా, మీరు స్ట్రాంగ్గా ఫీల్ అయ్యి చెప్పారా, లేకపోతే పబ్లిసిటీ కోసం చెప్పారా, లేకపోతే పిచ్చెక్కి చెప్పారా, లేకపోతే ఏదో ఎలా అయినా మనం ఇంకొక డిఫరెంట్గా ఆపోజిట్గా వెళ్ళాలి మొత్తం లోకానికి అని ఒక దేనితో పెట్టి చెప్పారా అనేది ఎవరెవరికైనా వేరే వేరే వాళ్ళకి ఇది ఉంటాయి నా మీద, అందుకని చెప్తాడు ఎందుకని చెప్తాడని. సో వాట్ ఎవర్ దోస్ రీజన్స్ దే ఆర్ థింకింగ్, నేను ఆల్వేస్ లివ్డ్ మై లైఫ్ బై సేయింగ్ వాట్ ఐ ఫీల్ లైక్ సేయింగ్. అది ఇప్పుడు ట్విట్టర్ వలన, మీడియా ఎక్స్ప్లోజన్ వలన ఎక్కువ అనిపిస్తుంది. బట్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దిస్ ఈవెన్ ఇన్ కాలేజ్, ఇప్పుడు కాదు. కంటిన్యూ చేద్దామండి. పాయింట్ బ్లాంక్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆర్జీవితో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.